ఒక్కటి గుర్తుంచుకో వరుదిని, మా కుటుంబాన్ని నాశనం చేయడం అంటే నన్ను మోసం చేసినంత సులభం కాదు. ఏదో ముందు జాగ్రత్తగా గౌతమ్ పేరు మీద అంతో ఇంతో ఆస్తి రాస్తే బాగుంటుంది కదా అని. నీ గురుదక్షిణ ఏదో నువ్వు ఇచ్చుకో, మా దక్షిణ ఏదో మేము పుచ్చుకుంటాం. అసలు ఆస్తి గురించి అడగడానికి నువ్వెవరు బావా? నీకేం హక్కుంది? కడుపుతో ఉన్న భార్యని చూసుకోవడం చేత కాదు కానీ ఆయన నన్ను ఎలా చూసుకోవాలా అని జాగ్రత్తలు చెప్తున్నావా? ఆస్తి పేరు చెప్పి ఆ ఇంటిని చీల్చే ప్రయత్నాలు చేస్తే ఇది నా ఇల్లని మర్చిపోవాల్సి వస్తుంది. నాలుగు రోజులు ఆగితే నువ్వు రావాలనుకున్నా రాలేవు. ఆ రోజు మేము ఆస్తి కావాలనుకున్నా ఇచ్చేవాళ్ళు ఉండరు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి గౌతమి. మీ మాటలో నేను చేస్తాననే బాధ కన్నా నా చావు వల్ల వచ్చే ఆస్తి మీద ప్రేమ ఎక్కువ కనపడుతుంది. మాట్లాడవేంటి నాన్న? వాళ్ళు చేస్తున్న తప్పని నువ్వైనా చెప్పు. నేను ఏ రోజు మాట్లాడానమ్మా? ఈ రోజు మాట్లాడటానికి నీ పెళ్ళప్పుడు మాట్లాడగలిగానా? తల్లివైతే ప్రాణం పోతుందని తెలిసి ఆయన బిడ్డకి తల్లి కాబోతున్నావని తెలిసి మాట్లాడగలిగానా? నువ్వు వద్దంటున్నా, వాళ్ళు కావాలంటున్నారు. నాకు మాత్రం నా కూతురే కావాలి. అలాంటిది నా కూతురే నాకు కాకుండా పోతున్నప్పుడు నాకేమీ అవసరం లేదు. నాకేమీ అవసరం లేదు. కష్టాల్లో పుట్టి పెరిగిన వాడికి కష్టం కష్టంలా అనిపించదే. నా బిడ్డ పడ్డ కష్టం రేపొద్దు నా మనోడు పడటానికి వీల్లేదు. నాన్నమ్మ, ఇదే మీ నిర్ణయం అయితే మీ వల్ల నా భర్త కష్టపడకూడదు, ఆ కుటుంబం బాధపడకూడదు. వాళ్ళని బాధ పెట్టే పని ఎవరు చేసినా వాళ్ళు నాకేవి కారు, ఏవి కారు. గౌతమి, పెళ్లి రోజు అనగానే అదేంటో ఆ రోజు గుర్తుకు రావడమే కాదు, ఆ సిగ్గు కూడా వచ్చేస్తుంది. ఏంటిది? విరిసిన మల్లెలు, సింబల్ ఆఫ్ రొమాన్స్. అదర్థం అవుతోంది ఎందుకు అని. మ్యారేజ్ డే యార్, మన పెళ్లి రోజు. మీలో ఇంకా కుర్రచేష్టలు పోలేదు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలైందో గుర్తుందా? 16 ఏళ్లయింది. ఛా, నాకు ఇంకా 16 రోజులు అయినట్టుందేంటి? ఉంటుంది. రాను రాను మీరు కుర్రాళ్ళైపోతున్నారు. వాట్ డు యు మీన్? ఐ యామ్ యంగ్ యార్, యూత్. చాలే ఊరుకోండి. హలో, వెంటనే వచ్చేయమంటావా? ఇప్పుడే? అలాగే. ఎవరితో మాట్లాడుతున్నారు? వాటితో మాట్లాడుతున్నాను. మల్లెపూలు రమ్మంటున్నాయి డార్లింగ్, ప్లీజ్. పిలుస్తాయి. ఉండండి, పాలు తీసుకొస్తాను, సరేనా?
గౌతమి, 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 ఏమైంది? మా వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు అనుకున్నాను. కాదు, మీ ఆస్తి గురించి నాకు ఈరోజు అర్థమైంది. నాది నీది ఏంటి గౌతమి? ఇది మన ఆస్తి. ఎలా అవుతుందండి? ఈ ఆస్తి మీది. అదృష్టం కొద్ది మీ భార్యగా వచ్చాను. ఆ స్థానమే నాకు గొప్ప ఆస్తి. అది అర్థం చేసుకోకుండా మా వాళ్ళు నేరుగా మిమ్మల్ని ఆస్తి అడిగేశారు. మీరేమో ఇస్తా అన్నారు. వాళ్ళ తృప్తి కోసం అలాగే తీసుకునేవు, తప్పే ఉంది? వద్దండి, మీ భార్యగా వచ్చాను. మీ వంశాన్ని మోస్తున్నాను. ఈ జన్మకు నాకు ఇది చాలు. ఈ ఇంటికి వచ్చిన రోజు నా బిడ్డను మీకు గురుదక్షిణగా ఇవ్వాలని వచ్చాను. ఆ గురుదక్షిణకి ఫలితం ఆశిస్తారు మా వాళ్ళు. అదే జరిగితే ఆస్తి రాయించుకో అని ఏ జనమైతే అన్నారో అదే జనం రేపు ఆస్తి కోసం ఆ ఇంటికో వారసుని ఇవ్వడానికి పోయింది గౌతమి అంటారు. అలాంటి పేరు కోసం కాదు నేను మీ భార్యనైంది. నా కోసం ఎవ్వరికి ఏ ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు మీ భార్యగా ఈ స్థానం చాలు. మీ బిడ్డకి తల్లిని ఈ అదృష్టం చాలు. ఏ గౌతమి, ఏంటిది? గౌతమి, ఏంటక్కా? అప్పుడప్పుడు నువ్వు గొప్పగా కనిపిస్తావే నా కళ్ళకి. ఇప్పుడు అంత గొప్ప పని నేనేం చేశానక్కా? నిన్ను నా ఇంటికి ఆయన భార్యగా తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంటావో, ఆయన ఎలా చూసుకుంటావోనని చిన్న అనుమానంగా ఉండేది. కాని నాకన్నా గొప్పగా చూసుకోగలవన్న నమ్మకం నాకొచ్చింది. నేనేం గొప్పగా చూసుకుంటున్నానక్క. ఆయన మంచి చెడు నీకన్నా నాకేం ఎక్కువ తెలుసు? లేదు గౌతమి, నేనన్నా నా బిడ్డ విషయంలో ఆయన బాధకి కారణమయ్యానేమో గాని ఏనాడు నీ వల్ల ఆయన బాధపడిన సందర్భాలే లేవు. అచ్చాల్దా? బాధలని నువ్వు తీసుకొని సంతోషాన్ని మాత్రమే నాకిస్తే నా వల్ల ఆయన ఎందుకు బాధపడతారక్క? అత్తింట్లో సంతోషాన్ని పుట్టింటోళ్ళు కాజేస్తున్నారు. అదే నా బాధ. ఒకరి వలన ఈ ఇంటి సంతోషం ఎప్పుడూ చెడిపోదు. ఎందుకంటే ఒకరి మాటలు వినేవాళ్లు, పరాయి వాళ్ళని పట్టించుకునేవాళ్లు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు కాబట్టి. మన ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉండాలక్క. దాన్ని ఎవ్వరు చెడగొట్టాలనుకున్నా నేను తట్టుకోలేను. సంతోషం ఒకరి వలన రాదు, ఒకరి వలన చెడిపోదు. చెడులో కూడా మంచిని చూడగలిగినప్పుడు సంతోషం మనింటి మనిషే మనతోనే ఉండిపోతుంది. నీ కడుపులో ఉన్న బిడ్డ ఈ ఇంట్లో అడుగు పెట్టేసరికి ఈ ఇంట్లో సంతోషం తప్ప ఇంకేమీ ఉండకూడదు. ఈ ఇల్లు నాకు చాలా నేర్పించిందక్క. ప్రేమించడం, భరించడం, పంచడం, పంచుకోవడం. జీవితం ఈ ఇంట్లో పరిచయం అయింది నాకు. నువ్విలా ఉన్నంత వరకు నాకే దిగులు లేదు. మన మధ్య ఎవరి వల్ల ఏ గొడవలు రావు. నాలా అర్థం కాకపోవడం కన్నా అర్థం చేసుకోవడమే గొప్ప విషయం. ఇంక ఈ ఇంట్లో సమస్యలు సృష్టించే వాళ్ళు ఎవరుంటారు? నేనున్నాను. ఆహా, అంటే ఇంట్లో మామయ్య గారు తిరగలేరు. నా భార్య ఇల్లు దాటి బయటికి రావాలంటే మహాసిగ్గు. మా బామ్మ గురించి మీకు తెలియంది కాదు కదా. అందుకే 24 గంటలు తిరగడం తప్ప వేరే పని లేని నన్ను ఇక్కడికి పంపించారండి. ఆస్తి పత్రాలేవో నాకు ఇచ్చేస్తే మహాప్రసాదం అనుకుని కళ్ళకద్దుకుని తీసేసుకుంటాను. నీకివ్వాలని నేను పిలవమని చెప్పాను. కనిపించరు గాని నేనంటే మీకు బాగా అభిమానం తమ్ముడు గారు. చాలా. ఏంటండి మీరు? వాళ్ళు అడగడం మీరు ఇవ్వడం. వాళ్ళు అడిగినట్టే ఇచ్చేస్తే
ఆస్తి కోసమే గౌతమి పెళ్లి చేసుకుంది అనుకొని నలుగురు అనుకుంటారు. అలాంటివేం కుదరవు. ముందుకంచి బయలుదేరు. నువ్వు ఊరుకో అమ్మా. అమ్మ పెట్టదో అడుక్కు తినానివ్వదని. తమ్ముడు మాత్రం బాధ్యత నువ్వు ఫీల్ అయి ఉంటే మాకు ఈ కష్టాలే ఉండేగావు. గౌతమి, నీకేం తెలీదు, కామ్గా ఉండు. ఎలా ఉండమంటారు? అసలు ఆస్తి అడిగే హక్కు వీళ్ళకి ఎక్కడుంది? కాలు కడిగి కన్యాదానం చేశారా? అమ్మా, కడిగే అర్హత లేదని ఆగాను గాని ఎంత నీళ్ల కరువైనా గంగాళం నీళ్లతో కడిగుండేవాడిని తెలుసా? అక్క నువ్వైనా చెప్పక్క. ఆయన ఇవ్వాలనుకున్నాక ఇస్తానని మాటిచ్చాక అడ్డుపడ్డం నాకు తెలీదు. అయినా ఆస్తిస్తుంది ఎవరికి? నీ పుట్టింటికేగా. ఇవ్వనివ్వు. ఈ ఇల్లింత ఆనందంగా ఉండటానికి కారణమైన నీ పుట్టిల్లు కూడా ఆనందంగా ఉండాలిగా. నా తల్లే మంచి మాట అన్నావు. తమ్ముడు గారు, మీకున్న ప్రేమ నా మరదలకు లేకపోయింది. తనకేం తెలుస్తుంది లే కుబేరమూర్తి. దగ్గర ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. నా సంతకం ఎందుకండి? నామినీగా నీ పేరొద్దా? అయ్యో, ఎందుకొద్దండి? మరి పెట్టు. మీ మంచితనం గురించి తెలుసు గాని నాలాంటి ఎదవ కళ్ళంట కూడా నీళ్లు తెప్పించేంత మంచివాళ్ళని నాకు ఈ రోజే అర్థమైందండి. నా మంచితనం ఇప్పుడే చూసే కుబేరమూర్తి, ముందు ముందు ఇంకా చూస్తావు. సంతకం పెట్టు. అంటే మా కుటుంబానికి ముందు ముందు చాలా రాసిస్తారన్నమాట. అసలు మీకు ఎంత రాసిచ్చిన తృప్తి ఉండదే. ఆ తర్వాత పేజీలో కూడా పెట్టు. ఇక్కడ కూడానండి. ఒకసారి చదువు. అంటేనండి, ఆ మాత్రం చదువుంటే ఎక్కడ పిఎంనో సీఎంనో అయిపోతానని భయమేసి మా నాన్న ఇంగ్లీష్ చదువుల దాకా రానివ్వలేదండి. అయినా డబ్బులు లెక్కేసుకోవడానికి లెక్కలు రావాలి గాని చదువెందుకు చెప్పండి తమ్ముడు గారు. ఏమాత్రం రాశారేంటి? 25 ఎకరాలు మాగాని రాశాను. నిజానికి ఈ పని ఎప్పుడో చేద్దాం అనుకున్నాను. సరే మీరు అడిగారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే రాశాను. ఒక్క పెన్ను పోడుతో నన్ను కోటీశ్వరుని చేసేశారు కదా తమ్ముడు గారు. అసలు ఆనందంతో ఆస్తిని జాగ్రత్తగా చూసుకో. అయ్యో తమ్ముడు గారు, చెప్పాలా? పేపర్లు బొడ్లో పెట్టుకుని తిరగను. ఈ ఫైలు అంటే పేపర్లు పాడవకుండా తీసుకోవడానికి. వస్తానమ్మా, ఉంటానమ్మాయి. తమ్ముడు గారు, మీరు వరుసకి నాకంటే చిన్నవాళ్ళైనా మీ ఆశీర్వాదం కావాలంతే. ఇప్పుడు ఆ ముసలోణ్ణి ముసల్దాన్ని నా పెళ్ళాన్ని ఎలా ఆడిస్తానంటే 2020 మ్యాచ్ల కంటే రసపట్టులా ఉండేలా ఆడిస్తా. ఏ రూట్లో వచ్చినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉన్నారు. నా కుటుంబాన్ని విడదీయటం ఆ దేవుడి వల్ల కూడా కాదు అని ఆ విజయ్ అనగలిగాడంటే అది నిజం. వాళ్ళ అనుబంధాలకి బలం ఎక్కువ. ఆ బలాన్ని బలహీనపరిస్తే కానీ
వాళ్ళు దారిలోకి రారు. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తన్న కొట్టినట్టుందే. గంగనం స్టైల్, గంగనం స్టైల్. గంగనం స్టైల్. వీడేంటి కొంచెం తేడాగా ఉన్నాడు? ఆ ఈశ్వర్ ఫ్యామిలీని దెబ్బతీయడానికి వీడేమైనా ఉపయోగపడతాడా? అయినా అందరినీ ఉపయోగించాను, కానీ వీణ్ణి ఉపయోగించుకోలేదు. వీణ్ణి ఒక ట్రైల్ వేస్తే పోలా? కుబేరమూర్తి, మీ వాట్? ఎలిమెంటరీ క్లాస్ పుస్తకం చదువుతున్నట్టు ఏంటది? యు డోంట్ ఇంగ్లీష్? నేను మాట్లాడితే నీకు అర్థం కాదులే కానీ ఇలా రా. హలో, ఐ నాట్ కమ్, యూ కమ్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎక్స్ట్రాల్ చెయ్యకు. హే, వాట్ టాకింగ్? 25 acres, ఐ ఓనర్. పిచ్చిగని పట్టలేదు కదా? ఐ పిచ్చి? నో 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 నో, విషయం ఐ టెల్, యూ కమ్ పిచ్చి. సరేలే, నీ ఇంగ్లీష్ గోల నాకెందుకు కానీ ఆ ఈశ్వర్ కుటుంబాన్ని ఏ విధంగా దెబ్బతీద్దామన్నా నా వల్ల కావడం లేదు. నీ సహాయం కావాలి. వాట్? ఏదో అనుకుంటున్నట్టుంది. 25 acres, నామిని కుబేరమూర్తి, సన్ ఆఫ్ వరుణమూర్తి. ఇయర్ 2 పంటల్స్, ఆదాయం 25 పుట్టల్స్. ఆఫ్టర్ గౌతమి డెలివరీ ఐ రిచ్ క్రోటీర్. సో ఐ డోంట్ గివ్ రెస్పెక్ట్, యూ గివ్ రెస్పెక్ట్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. కుబేరం, Hey, don't call Kuber, Krotir Kuber, okay? చాలా ఎక్కువ చేస్తున్నట్టు అనిపించట్లేదు? అప్పుడే వాట్సి, దిస్ ఈజ్ ఓన్లీ శాంపిల్. రానప్పుడు ఆ ఇంగ్లీష్ తో పాటు నన్ను చంపడం ఎందుకు? వారిని, నీకు ఇంగ్లీష్ రాదా? డబ్బున్నోళ్ళు ఇలాగే మాట్లాడతారా? ఇలా డబ్బున్నోళ్ళు మాట్లాడరు, జబ్బున్నోళ్ళు మాత్రమే మాట్లాడతారు. సరే కానీ నేను చెప్పిన పని చేస్తావా లేదా? 25 ఎకరాలకి కాబోయే ఓనర్ని. ఈ టోటల్ విలేజ్ లోనే నేనే కోటీశ్వరుణ్ణి. ఏమన్నా పని చేయడమా? నో, ఐ ఓనర్, నో వర్కర్. బాయ్. ఇది నచ్చలేదక్క. ఏం నేను చేసే పనా? ఆయన చేసిన పని. ఆయనకి నచ్చింది చేశారు, కాదనడానికి మనం ఎవరు? నువ్వు అలా అంటావేంటక్క? అసలు ఆస్తితో వాళ్ళకేం సంబంధం? ఇవ్వద్దని అంత దూరం చెప్పినా ఆయన ఇచ్చేశారు. ఇవ్వటం ఆయన అలవాటు, ఇచ్చేశారు. కానీ తీసుకోవడం వాళ్ళకి అలవాటైతే ఇంకా వాళ్ళు అదే పనిలో ఉంటారు. బాగా సంగతి నీకు తెలుసుగా. ఏదో పరాయి వాళ్ళకి ఇచ్చినట్టు ఎందుకంత బాధపడుతున్నావు? నేను ఇంటికి ఆస్తి కోసం రాలేదక్క, నిన్ను అమ్మని చేయడానికి వచ్చాను. నా బిడ్డని ఆయనకి గురుదక్షిణగా ఇవ్వాలని వచ్చాను. వాళ్ళ ఆస్తి అడిగారంటే నా గురుదక్షిణకి ఖరీదు అడిగినట్టేగా, నీ బిడ్డను మోయడానికి కూలి అడిగినట్టేగా. అలా ఎందుకు ఆలోచిస్తావు గౌతమి? ఈరోజు ఈ కుటుంబం వేరు, ఆ కుటుంబం వేరు కాదు. మనం మాత్రమే సంతోషంగా ఉంటే ఎలా? వాళ్ళు సంతోషంగా ఉంటారనుకుంటున్నావా? ఆస్తి అడగాలని ఆలోచన మా నాన్నది కాదు, మా బావది. పైగా నామినీగా ఆయన పేరే పెట్టారు. ఆస్తి కాగితాలు అడ్డం పెట్టుకొని వాళ్ళెన్ని బాధలు పెడతారో ఏంటో. అంత దూరం వస్తే
మీ బావ సంగతి ఆయన చూసుకుంటారు. ఇవ్వకుండా ఉంటే ఏ గొడవ ఉండదు కదక్క. నువ్వైనా వద్దు అంటావనుకుంటే నువ్వు ఏం మాట్లాడలేదు. ఆయన ఇస్తుంటే నేను కాదని ఆయన గౌరవం తగ్గించమంటావా? అయినా మనకున్న దాంట్లో ఆయన ఇచ్చిందంతా. ఇవ్వడానికి అది నీకు తక్కువ ఆస్తి కావచ్చు, కానీ తీసుకున్న వాళ్ళకి అది తాహతు మించింది. అసలు దాని గురించి నువ్వెందుకింతగా ఆలోచిస్తున్నావు? నా బిడ్డ కడుపులో పడ్డాడన్న ఈ ఇంటి ఆనందాన్ని ఈ ఊరికే పంచాలని గ్రానైట్ పడిన అంత ఆస్తిని ఊరికే రాశారు. నీ వాళ్ల కోసం 25 ఎకరాలు రాసిచ్చినందువల్ల వచ్చే నష్టమేమీ లేదు.